ఈ సమస్త జీవులు సృష్టి చేసేక ముందు వీళ్ళకు ఒక విరుగుడు కావాలని పరమాత్ముడు అడిగినప్పుడు బ్రహ్మను అప్పుడు గురుగారిని సృష్టి చేశారు. ఇది విరుగుడు అని చెప్పేసి ప్రతి దానికి అర్థం చెప్పడానికి, ప్రతి దానికి సమస్యను పోగొట్టుకోవటానికి దేవదేవ గురువు గారు మన దత్తాత్రేయుడు. మనుషులకు కాదు, రాక్షసులకు గురువే, ప్రహ్లాదుడు కూడా గురువే, సమస్త భూతాలకి గురువే. అందరిలో అన్ని విధాలుగా సమస్యలు ఉంటాయి. సమస్యలను తీర్చి తనలో చేర్చుకునేటువంటి పద్ధతినే గురువుగారికి ఉండేటువంటిది. సృష్టి ఆదిలో కృతయుగంలో మొదట ఈ మాయను సృష్టించక ముందు డాక్టర్ గారిని సృష్టించారు. రోగాలు సృష్టించక ముందు డాక్టర్ ధన్వంతరి సృష్టి అయిపోయాడు. అమృతం తీసుకొని వచ్చాడు. ఈ అమృతం తీసుకొచ్చిన కారణం ఏమిటి? ముందు రోగాలు వస్తాయని మీరు అనుకోవచ్చు. ఆ రోగాలు ఎందుకు కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి, కానీ పక్క వాళ్ళు అనుభవిస్తారా? లేదే, సాధ్యమే. వాళ్ళ పుడుతూనే కర్మతో వచ్చేశారు. ఎందుకు వేశాడు కర్మ అంటే లీల. పిల్ల ఆడుకుంటుంది సముద్రం దగ్గర, పొద్దుటి నుంచి భార్యాభర్తలు ఏదో మాట్లాడుతూ కూర్చున్నారు. వాళ్ళు ఏదో తాపత్రయాలు పడుతూ, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇసుకలో కట్టారు, ఒక మంచి భవనం కట్టారు, సైన్యం కట్టారు, అది కట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చింది ఏదేదో చేసేసారు. అంతా కూడా టైం అయిపోయింది, 6 గంటలకు వెళ్ళాలి. వెళదామంటూనే ఆ పిల్లలు దాన్ని వదిలేసి రారు. అని దాని మీద తొక్కేసి ఈ వికృతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ వచ్చేస్తారు. కట్టేటప్పుడు ఆనందపడ్డారు, కట్టిన తర్వాత నీది బాగుందా నాది బాగుందా, నీది బాగుందా నాది అన్నారు. ఇసుకలో ఉండేది ఎంత బాగుంది, ఇద్దరు ఆనందపడ్డారు. నీకన్నా నాది బాగుందా, నాకు పోట్లాడుకున్నారు, బాగుంది, అయిపోయింది. నాన్నగారు పిలిచారు, 6 గంటలైంది వెళదామని చెప్పేసి. వదిలేసి వెళ్ళచ్చు కదా, వదలరు. ఎందుకంటే అది ఎవరు చూడకూడదు, మనం కట్టింది ఎందుకు అని దాని మీద ఎగిరి గంతులేసి దాన్ని టకక్కన ఒకసారి ఎగిరితారు. అది ఎగురుతుంది, ఇది ఎగురుతుంది. నీది నేను ఎగిరా, నువ్వు దాన్ని ఎగిరా అంటారు. రెండు పోయాయి, వెళ్ళిపోతారు. సృష్టి చేసింది వాడే, అనుభవించింది వారే కాసేపు, తర్వాత దాన్ని నాశనం చేసింది వాళ్ళే పిల్లలు. ఎందుకు చేస్తారండి ఆ పిల్లలు అట్లా అని అడిగినట్టుంది మీరు.